మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా ఉన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా ప్రభుత్వంలో ఉండి పిల్లిలాగా ప్రభుత్వానికి బాగా ఉంటే తప్ప మన సర్కార్ కొట్లాడేటువంటి అవసరం లేదు. గతంలో 315 కొట్లాడిన భారతీయ జనతా పార్టీ, ఉద్యోగాలు ఇవ్వాలని కొట్లాడిన భారతీయ జనతా పార్టీ, రైతాంగ సమస్య కొట్లాడిన భారతీయ జనతా పార్టీ, ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు సకాలంలో ఇవ్వాలని కొట్లాడిన భారతీయ జనతా పార్టీ, ఇవాళ అంగన్వాడీ టీచర్లు పని చేసిన, ఆశా వర్గాలు పని చేసిన, గ్రామ కార్యాలయాలు పని చేసిన, మున్సిపల్ కార్మికులు పని చేసిన, ఇవాళ ఆర్టీసీ కార్మికులు పని చేసిన, ఎక్కడ ఎవరు టెక్నికల్ పోటీ చేస్తే ఆ పోరాటానికి తల్లి బాబా చెప్పి ఆ ఓటులో పాల్గొన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకనే ఇవాళ 40 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దిశకుండా ప్రజల మధ్యలో ఉండి జీవిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రేమేంద్ర గారు. ప్రేమేంద్ర గారి మంత్రిగా మద్దతుగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో మాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీలాంటి సమస్యలు ఇవాళ అర్థం చేసుకోవడంలో నా మీద ఏ విశ్వాసంతో మాట్లాడుతుంది కాబట్టి రాబోయే కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి నిరుద్యోగ యువతికి ఒక ఆడిచ్చిండు. అమ్మ మీద నాన్న మీద బాధపడకుండా ఉద్యోగం దొరికేంత వరకు 3,000 రూపాయలు ఇస్తారని చెప్పి కళ్ళల్లో పట్టుకుంటుంది కాబట్టి ఆనాడు యువతంగా తిరగబడే విషయం. ఇవాళ మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు 4,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఇంతవరకు చూస్తుంటే వాటితో పాటుగా అనేక హామీలు ఏ ఒక్క హామీ అమలైన పరిస్థితి లేదు. చివరికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే కేసీఆర్ గారు నాకు లక్ష్యం తెలిసినని చెప్పి అనుకున్నా, కానీ ఖాళీ కుండలు చిప్పజరికి ఇచ్చింది అని చెప్పి రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించినట్టేనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీ కూడా అమలు చేయడానికి దమ్ము లేదు. ఎన్నికల ముందు చెప్పినా అయ్యా నేను మాజీ ఆర్థిక మంత్రిగా ఈ ఆర్థిక వినియోగాన్ని తెలిసిన ఒక వ్యక్తిగా చెప్తా ఇన్ని గ్యారెంటీ ఇస్తా ఉన్నావు, 2,00,000 రుణాలు పెడతా ఉన్నావు, మహిళలకి 2,000 రూపాయలు ఇస్తా అంటున్నావు, పెన్షన్ 2,400 ఇస్తా అంటున్నావు, కళ్యాణంలో బంగారం ఇస్తా అంటున్నావు, ఎక్కడ తెచ్చిస్తావు మాకు అర్థం కావాలంటే మాట్లాడితే ఆనాడు ఆ గురించి పట్టించుకోకపోవచ్చు. మొన్నటి వరకు ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ఒక మాట్లాడు, 1,000 ఇన్ని హామీలు పక్కబెట్టు, ఒక్క రైతులకు 2,00,000 రూపాయలు చేస్తే అభ్యర్థులుగా నా రాజీనామా పత్రాన్ని సమర్పిస్తా, శాశ్వతంగా రాజకీయాన్ని తప్పుకున్నా అని చెప్పి మొన్నటి వరకు పనిచేసినటువంటి హరీష్ రావు మాట్లాడారు. అర్థమైనట్టే ఇవాళ ఎన్ని హామీలైనా ఇచ్చి ఇవాళ అధికారాన్ని కలగాలిగా మన కుర్చీ మీద కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇవాళ ఏం చేస్తున్నారు మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ దయచేసి పట్టభద్రులుగా ఈ సంవత్సరం రేపు 4,000 రూపాయలకు తీర్చేందుకు మీరు ఆందోళన చేస్తే ఆ ఆందోళనలో భారతీయ జనతా పార్టీ ముందు పోరాటని చెప్పి మాట్లాడుతున్నాం. ఇవాళ 2,500 రూపాయల శుద్ధి 5,000 రూపాయలు చెప్పి ఆందోళన చేస్తే దానికోసం కళ్ళ పట్టి పట్టుకునేటువంటి బాధ మాకేమని చెప్పి అడుగుతాం. రైతాంగానికి 500 రూపాయలు ఇవాళ బోనస్ ఇస్తారని చెప్పి ఇవాళ సగం సగవడ్డని చెప్పి మళ్ళీ అబద్ధపడే ప్రయత్నిస్తూ ఆ సమస్య ఒక మాట ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన గురించి చెప్పాలంటే మూడవది మనకు తెలుసు, దేశాన్ని పాలించిన పార్టీ అతి ఎక్కువ కాలం 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు. ఇందిరాగాంధీ గారు ఆలోచించారు గరీబీ హఠావో, రాజీవ్ గాంధీ గారు ఆలోచించారు పేదరిక నిర్మూలన, రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ కదే పేదరిక నిర్మూలన హామీ ఇస్తా ఉన్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు అధికారించినా కూడా అదే పేదరిక గురించి మాట్లాడే తప్ప ఈ దేశ అభివృద్ధిలో ఏనాడు భాగం పంచుకోలేని పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనకు ఉద్యోగం. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసిన పరిపాలన, గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసే పరిపాలన యొక్క వేరు చేస్తే నక్కలు నాగలు కనుక తేడా ఉందా లేదా ఆలోచన చేయవలసింది. నేను అంటున్నా ఆనాడు ఆ ప్రభుత్వం
ఎందుకంటే సంపాదన ధ్యేయంగా తప్ప ప్రజాక్షేమం పడలేదు. నేను అడుగుతా ఉన్నా, దేశంలో బొగ్గు స్కామ్ ఎవరి ఆయంలో జరిగింది? ఈ దేశంలో బొగ్గు స్కామ్ ఎవరి కాలంలో జరిగింది? ఈ దేశంలో ఇవాళ 2G స్కామ్ ఎవరి ఆయంలో జరిగింది? చివరికి సుప్రీంకోర్టు కోర్టు ఇవ్వాలి ఇవాళ ప్రజాధనం దోషిస్తుందని చెప్పి ఆపే వరకు కూడా దాన్ని ఎవరు ఆపలేకపోయాడు. వాళ్ళ మంత్రివర్గంలో సొంత మంత్రులే జైలుకునే చరిత్రని ఆనాడు చూసినాం. కానీ 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో ఎక్కడ కూడా సగటు భారతీయుడు తలదించుకునే పద్ధతి లేకుండా శబాష్ మోడీ ప్రభుత్వం పరిపాలన లేదా ఆనాటి కాలాన్ని ఈనాటి కాలాన్ని ఒకసారి పేరు చేసుకుంటున్నాం. ఎక్కడి భారత్ ఒకనాడు భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ పేరు పరిస్థితులు. కానీ అలాంటి భారత్ మోడీ గారు వచ్చేదానికి 11వ ఆర్థిక వ్యవస్థ భారత్ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థ వారు అంటున్నారు, నేను బతికితే దేశం కోసం బతుకుతా, మరణిస్తే దేశ ప్రజల కోసం మాత్రం మరణిస్తానని చెప్పి అధికారంలోని సేవ చేసే బాధ్యత కలిగించండి. మొన్న కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాత్రం ఉన్నప్పటికీ కూడా భారత్ మాత్రం ఆర్థిక పురోగతి సాధించగలిగింది. రేపు తప్పకుండా 3వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారత్ నిలబెట్టాలని చెప్పి మోడీ గారు ఛాలెంజ్ చేస్తున్నట్టే ఇవాళ మోడీ గారి ఆలోచనలు ఆలోచిస్తున్నాం. ఒకప్పుడు భారత్ అంటే అమెరికా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికా ఉంటే అవమానపరిచింది అమెరికా. మన మోడీ గారిని తీసేయమంటే రిజెక్ట్ చేసింది అమెరికా. అలాంటి అమెరికా ఇవాళ అమెరికా ఉంటే మోడీ గారిని వింటాంతో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ జనం చేసి చప్పట్లు కొట్టే పరిస్థితి వచ్చిందంటే జరుగుతా ఉన్నా. ఒకనాడు జమ్మూ కాశ్మీర్లో రక్తం చిందని రోజు లేదు. బాంబుల కోతలతో తుపాకుల శబ్దాలతో ఎగిరిపడ్డ చట్టాలు చూసినాం, చిందిన రక్తాలు చూసినాం. కానీ అదే జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేసి ఒకే దేశం ఒకే చట్టాన్ని అమలు చేసినటువంటి మానవుడు నరేంద్ర మోడీ గారు అమలు. ఆనాడు మన జాతీయ జెండా ఎగాలంటే ప్రాణాలు కలవాల్సిందే. ఆనాడు 2 ప్రధానమంత్రులు 2 జెండాలు 2 చట్టాలు జమ్మూ కాశ్మీర్ ఇవాళ ఒకే చట్టం ఒకే భారత్లో వాడు మాత్రమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని మళ్ళీ ప్రపంచ వేదికగా ఎవరు మాట్లాడారు